హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే పండగకనే మా ఊరికి వచ్చినాం. సమ్మక్క సారక్క జాతర ఉంది కదండి, దాని గురించి అని వచ్చేసినాం మేము ఊరికి. మా బావ వాళ్ళు మా ఊర్లోని దుర్గమ్మకి మొక్కుకున్నారంట బియ్యం పోస్తా అని. పండగకి ముందే బియ్యం పోద్దామని అనుకున్నారు. సో నేను కూడా వెళ్ళిన దేవుని మొక్కనికని. ఇక మా పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళినాం. అమ్మవారు అయితే చాలా బాగున్నారు, నా అదిష్ట తాకేటట్టుంది. ఎంత కళగా ఉన్నారో అమ్మవారు. ఇక మా అత్తమ్మ మా అక్క అయితే బియ్యం పోస్తున్నారు దేవునికి. చీరలు పెట్టి అందులో ఇవి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా బియ్యం పోసుడు. ఇక నేను కూడా దేవుని ఒక్కటైతే గట్టిగా మొక్కుకున్నా, అది నెరవేరినాక చెప్తా మీకు కూడా. ఇక అందరం దేవునికి అయితే బియ్యం పోసినాం. అమ్మవారికి కోడిని కూడా కోసిర్రు. ఆ కోడికి అసలు బొచ్చే లేదు. కోడి జలతరిచ్చేదాకా దాన్ని అయితే కొయ్యరు కదా, అది జలతరియమంటే అస్సలు ఇస్తలేదు. దానికి బొచ్చు ఉంటేనేమో సలి లెక్క పెట్టి ఇచ్చేది కావచ్చు. ఆ కోడి అయితే 30 తిప్పలు అయితే పెట్టింది. ఆ టూర్ కింద ఈ టూర్ కింద ఒక 10-15 మినిట్స్ దాకా ఇసుక పెట్టింది. తర్వాత లాస్ట్కి అయితే ఇచ్చింది. పాపం దానికైతే బొచ్చే లేదు. దాన్ని చూసినప్పుడల్లా అదే అనిపించింది నాకు. దేవుని అయితే మొక్కేసి ఇంటికి వెళ్ళిపోయినాం. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా జాతర కూడా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వస్తే చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్.